మనం ఇప్పుడైతే కర్బూజా ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా చేయాలో వీడియోలో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఇప్పుడు కర్బూజా తీసుకొని హోల్ చేసుకోండి. పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. మనమైతే పాలు తీసుకున్నాం కదా, కస్టర్డ్ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడైతే మరుగుతున్న పాలలోకి వేసుకోవాలి.
చూడండి మనం